కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వారికి ఎందుకు వ్యూస్ రావో ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా తక్కువ టైంలోనే మీకు చెప్తాను. ఎందుకంటే మనము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయగానే మనము ఆశపడేది ఏంటంటే ఎక్కువ వ్యూస్ మనకి రావాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది. మన వీడియోస్ వైరల్ అవ్వాలి అని కోరిక కూడా ఉంటుంది. కానీ ఎందుకు అవ్వదు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను, ఒక మాట చెప్పి నేను ముందుకైతే వెళ్ళిపోతాను. ఇప్పుడు మనకి ఎవరైనా సరే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎదురవగానే మన దగ్గర పనిచేసే ప్లేసులు అవ్వండి, ఎక్కడైనా సరే అవ్వండి, కానీ కొత్తగా పరిచయమైన వ్యక్తి వెంటనే క్లోజ్ అవ్వడం అనేది కుదరని పని. అతనితోటి కొద్ది రోజులు అంటే ఒక 3-4 రోజులు మాట్లాడిన తర్వాత అతని ఒపీనియన్ అనేది, అతను ఎలాంటి వాడు, అతని పద్ధతి ఏంటి, అతని బిహేవియర్ ప్రతి ఒక్కటి కూడా మనం గమనిస్తాం. గమనించిన తర్వాత అరే వీడితో మనం ఫ్రెండ్షిప్ అనేది చేయాలి, వీడితో మనం క్లోజ్గా ఉంటే సరిపోతుంది, పర్లేదు ఈ అబ్బాయితోటి మనకి నమ్మకం ఉంది అనేది ఒపీనియన్ మనకు వచ్చేసిన తర్వాత అతనితో మనము ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ చేస్తాం. అలాగే యూట్యూబ్లో కూడాను మనం రోజు వీడియోస్ పెట్టే కొద్దీ వ్యూర్స్ సబ్స్క్రైబ్కి ఒక ఆలోచన అనేది వస్తుంది. అరే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే బాగానే ఉంది, కంటెంట్ బాగుంది, మంచిగా చూడడానికి అయితే చూడముచ్చటగా ఉంది. అది ఏ ఛానల్ అయినా సరే అవని, విలేజ్ ఛానల్ అవని, కుకింగ్ అవని, టెక్ ఛానల్ అవని, ఏదైనా సరే ఈ ఛానల్ బాగుంది అనేసి ఎక్కువ వీడియోస్ మనం పెట్టిన తర్వాత వాళ్ళు చూస్తారు. ప్రతి ఒక్క వీడియో చూసేటప్పుడు వాళ్ళకి నమ్మకం కలిగితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతే. అందుకోసం మనం ఏం కంగారు పడవలసిన పని ఏం లేదు. మనం వీడియోస్ పెడుతూనే ఉండాలి. అలాగే ఆడియన్స్ కూడా చూస్తారు, చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంతేగాని నేను వీడియోస్ పెడుతున్నాను వ్యూస్ రావట్లేదు అనేది మాత్రం ఎప్పుడు మనసులో మాత్రం మీరు పెట్టుకోవద్దు. ఇంకో విషయం చెప్తాను. మనము ఛానల్ పెట్టే ముందులాగా మనం చేసిన పెద్ద మిస్టేక్ ఏమిటంటే మన బంధువులకి రిలేషన్ల వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాం. అది పెద్ద మిస్టేక్ అది. ఎందుకంటే వాళ్ళు మన వీడియోస్ చూడరు. ఎవరు దగ్గరున్న వాళ్ళు ఒకరు ఇద్దరు చూస్తారు, కానీ ప్రతి ఒక్కరు మాత్రం చూడరు. అది పెద్ద మిస్టేక్. అదే కానీ నువ్వు డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తే ఒరిజినల్ ఆడియన్స్ అనేది మనకు వస్తారు, సబ్స్క్రైబర్లు. బయట వాళ్ళు నువ్వు ఫ్రీగా యూట్యూబ్ వీడియోస్ చేసుకోవచ్చు. అర్థమైందా? నువ్వు ఏది చెప్పాలనుకుని చెప్పుకోవచ్చు. అదే కానీ నువ్వు ఒక వీడియోస్ పెడతావు, అది నీ ఒపీనియన్ చెప్తావు, నీ రిలేషన్లో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు అంటారు ఏంది ఇది, నువ్వేంటి వీడియో పెట్టాడు, ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటారు. అంతే, నీకు ఫ్రీడమ్ అనేది ఉండదు. అందుకోసం నువ్వు డైరెక్ట్గా వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఒరిజినల్ సబ్స్క్రైబర్లు వస్తారు. నీ కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా నీ ఛానల్ అనేది సక్సెస్ అవ్వడం మాత్రం గ్యారంటీ. ఇంతతో ఈ చిన్న వీడియోని ముగిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితేనే చేయండి, లేకపోతే వద్దు. థ్యాంక్ యూ. లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అది మీ ఇష్టం. థ్యాంక్ యూ.